శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు, పురిటి బిడ్డలకు వైద్య సేవలు, టీకాలు, ఆస్తమా మరియు ఎలర్జీలు, చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ, వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్, విష జ్వరాలు, చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు రోడ్, దర్శి. వదిలిపట్టణం దర్శి రోడ్డులోని మంజునాథ కళ్యాణ మండపంలో కుసుమ హర్నాథ్ 81వ ఆనందం మేళోత్సవాలు శనివారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 17, 18, 19 తేదీలో 3 రోజుల పాటు ఈ ఆనంద మేళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. సమావేశం మందిరం అంతటా కృష్ణ భగవాన్ కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఉత్సవాల కార్యనిర్వాహకులు గునుపూడి మధు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. తొలి రోజున సంకీర్తనలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహించినట్లు తెలిపారు. రెండవ రోజు సామూహిక రక్తదాన కార్యక్రమంతో పాటు కుసుమ హర్నాథ్ లీలా కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. మూడో రోజు నగరోత్సవం, దివ్యహారతితో ఆనంద మేళోత్సవాలు ఘనంగా ముగుస్తాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, స్థానిక భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాధాకృష్ణ అభిన్న స్వరూపులైనటువంటి శ్రీ కుసుమ హరనాథుల 81వ ఆనంద మేళోత్సవం పొదిల్లో జనవరి 17, 18 ఈ 2026లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, నలుమూల నుంచి, అనేక గ్రామాల నుంచి, అనేక పట్టణాల నుంచి కుసుమ హరనాథుల యొక్క భక్తులు ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే పొదిలి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తజనం ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల వరకు బాబావారి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, అలాగే సంకీర్తనలు నడుస్తాయి. రెండో రోజు కూడా యథాతథంగా ఇలాగే నడుస్తూ ఆ రెండో రోజు అయినటువంటి ఆదివారం శ్రీ కుసుమ హరనాథుల లీలా కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మూడో రోజు జయహరనాథ్ జయ కృష్ణ కుమార్ జయ అనేటువంటి భగవన్నామాన్ని 12 గంటల పాటు నడిపి తదుపరి నగరంలో ఊరేగింపుగా ఉత్సవాన్ని బాబామూర్తుల్ని తీసుకొని వెళ్ళి ఆ తదుపరి దివ్యహారతితోటి ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. ఇది గత 80 సంవత్సరాల నుంచి వివిధ ప్రాంతాల్లో సంవత్సరానికి ఒక ఏరియాలో జనవరి నెలలో జరుగుతున్నటువంటి ఆనంద మేళోత్సవాలు. ఇది 2001లో గొట్లగట్లో జరిగింది. 25 సంవత్సరాల తర్వాత పొదిల్లో మాకు ఈ అవకాశం ఇచ్చారు మన శ్రీ కుసుమహరనాథ ప్రచార సంస్థ వారు. అలాగే దీన్ని పొదిలి కుసుమ హరనాథ భక్త బృందం వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితోటి ఈ కార్యక్రమం విషయంగా మీ ముందు వచ్చాను. కుసుమహర కుసుమహర కుసుమహర.